పెద్దపల్లి పట్టణంలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయదేవ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని జిల్లా ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వ్యవసాయ అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులతోటి పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ తల్లికి మరి కళాకారుల తరఫున బోనం సమర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ట్యాంక్ జయదేవ్ లడ్డు ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసుకోవడానికి ప్రథమ భూమిక పోయించిన మరి కట్టమైసమ్మ ప్రధాన బాధ్యులు మరి గండు రంగన్న గారికి మరియు మా సీనన్న గారికి మా కళాకారుల పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ తల్లి నిర్మించుకున్నది. మేము ఆషాఢ తొలి బోన సందర్భంగా అన్న బోనం సమర్పించినప్పుడు మనసులో కూడా ఒక కోరిక కోరుకున్నాం. మరి ఒక నెల రోజులైన వర్షాలు పడతలేవు, తల్లిని ఆశీస్సులతోటి సమృద్ధిగా వర్షాలు కురవాలనుకున్నాం. మరి ఆ తల్లి కర్ణ కటాక్షంతో మరి వర్షాలు కురిసి మరి వాగులు, వంకలు, డ్యాములు నిండి భూగర్భ జలాలతోటి రైతులకు పాడి పంటలతోటి సమృద్ధిగా ఇచ్చే విధంగా తల్లి కర్ణ కటాక్షించింది. మరి ఇటువంటి మహిమాన్విత మహిమగల ఆ తల్లిని మరి ప్రతి ఒక్కరు వచ్చి ఆ తల్లికి పూజలు చేసి ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని మరి ఈ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన మా పెద్దపల్లి కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. జై కళాకార్, జై పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మన మినీ ట్యాంక్ బ్యాండ్ శ్రీ కట్టమైసమ్మ ఆలయం దగ్గర యూట్యూబ్ అసోసియేషన్ వారు కూడా ఈరోజు అమ్మవారికి బోనాన్ని చెల్లించుకోవడం జరిగినది. మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా పెద్దపల్లి పట్టణం లోపల మరి కట్టమైసమ్మ అంటేనే ఒక తల్లి ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి కూడా చాలామంది కూడా మరి ప్రతిరోజు నిత్యం కూడా రావడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో కూడా ఘనంగా మరి బోనాలు చేసుకున్నారు. ఈ మధ్యలోనే ఒక సామాజిక వర్గాన్ని సాగరోడ్డుకు మన మునుర్కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా మా బోనాలు చేయడం, అనంతరం కూడా భారీ వర్షాల వల్ల కూడా ఎల్లమ్మ చెరువు, గుండం చెరువు కూడా మన నీళ్ళతో కలకాలాడుతుంది. ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ మన సాగరోడ్డు కానీ, తిలక్ నగర్ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, తెలుగువాడ అన్ని ప్రాంతాల్లో కూడా భూగర్భం కూడా అంటే వాటర్ స్టోరేజ్ కూడా పైకి రావడం జరిగింది. పంటలు కూడా ఈసారి కూడా సమృద్ధిగా పంట అని చెప్పి కూడా అనుకుంటున్నారు. గతంలో చూసుకున్నప్పుడు కూడా వర్షపాతం నమోదు కూడా 20% కూడా ఎక్కువ పెరిగిందని చెప్పి కూడా మరి దానికి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. వర్షాలు కూడా లేటుగానే కూడా మరి కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో కూడా పెద్దపల్లి పట్టణంలో కూడా భారీ వర్షాలు పడి కూడా ఎల్లమ్మ చెరువు, గుండం చెరువు కూడా చాలా కలకలలాడుతున్నాయి. మాకు సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో కూడా కట్టమైసమ్మ ఆశీస్సులు పొందాలని చెప్పి కూడా మరి నేను కానీ మా గండురంగన కానీ అనునిత్యం కూడా మరి ప్రతిరోజు కూడా మరి ఇక్కడ టెంపుల్కి రావడం, ఇక్కడ ఉన్న అన్ని విషయాలు కూడా మేము చూసుకున్నాం. మాతో పాటు కూడా మరి ఇక్కడ రజక సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి గారు కూడా ప్రతినిత్యం కూడా మన వాకింగ్కి వచ్చి కూడా ఆయన కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతుంది. నిత్యం కూడా మరి ఇక్కడ ఉన్న పూల మొక్కలు కానీ, చెట్లు కానీ, వేప చెట్లు కానీ ప్రతిరోజు కూడా తను చూసుకొని కూడా వాటర్ పోయడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి మరి ప్రతి ఇంటిలో కూడా మైసమ్మ కూడా ఎక్కడో ఒక మూలలో పెట్టుకొని కూడా మా చిన్నగా మరి గురిలల్లో తర్వాత మరి మన కొబ్బరికాయనో లేకపోతే కోడిగుడ్డు, నిమ్మకాయ పెట్టుకుంటాం. ప్రతి మన హిందూ మతంలో అందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున టెంపుల్ ఇక్కడ కట్టుకోవడం, అందరూ కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో కూడా
తల్లి ఆశీస్సులతో కూడా భక్తుల కోరికలు నెరవేర్చాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మైసమ్మ తల్లి. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండపైన మరి అమ్మవారు అయినటువంటి కట్టమైసమ్మ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆలయంలో పూజలు మరి యథావిధిగా భక్తులు వస్తూ వాళ్ళ పూజలను అందుకుంటున్న అమ్మవారిని మరి వాళ్ళు ఆ అమ్మవారు కూడా పెద్దపల్లి పట్టణం మీద మరి కన్నేసి దీవించాలని కోరుతున్నాము. మరి తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మందభాస్కర్, మరి అదేవిధంగా మరి కార్యదర్శి మరి తిరుపతి, మరి దీనికి మినీ ట్యాంక్ జయదేవ్ గారు జిల్లా అధ్యక్షులు, మరి పెద్దలు తిరుపతి గారు కానీ మరి మల్లన్న గారి, మరి పూజారి, మరి మిత్రులు రాజన్న, మరి గండు రంగన్న, మరి బొడ్డుపల్లి శ్రీను, కంది సంపత్, మరి వీళ్ళందరికీ అమ్మవారిని దర్శించుకున్నందుకు మరి వీళ్ళందరినీ మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ముందు ఇటువంటి కార్యక్రమం జరగాలని అనుకుంటున్నాము. అదేవిధంగా పెద్దపల్లి పట్టణంలోనే ఒక కనివిని తెలియని రూపకంగా ఒక రూపకల్పన సినిమా లాంటి చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికి కూడా మన పెద్దలు మరి సహకరించాలి. దానికి కూడా మొట్టమొదటి స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక మూవీ అన్నది ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దయచేసి అమ్మవారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా వస్తుంది. మరి సోదరుడు మిత్రుడు అది తిరుపతి కూడా వస్తుండే, అదేవిధంగా సంపద వస్తుంది. వీళ్ళందరికీ అమ్మవారి కటాక్షణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.